కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గోస్ట్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గోస్ట్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గోస్ట్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అని విమర్శిస్తుంది. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, చక్రి, ఈ రోజు తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రయోజనాలు ఏంటి, ప్రాముఖ్యత ఏంటనే దానిపైన కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పనున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. అయితే ఆ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో అది ఘోష్ కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకంటే పదే పదే బీఆర్ఎస్ పార్టీ పైన ఒక నెపం నెట్టే విధంగా, అది దుష్ప్రచారం చేసే విధంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ విప్లవ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. కాబట్టి సో అందుకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. అయితే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసేలా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహరచన చేస్తుంది. అంటే దానిలో భాగంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అవసరమైతే కొన్ని ఆయా జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అన్ని వివరాలు తెలిసేలా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రాముఖ్యత ఏంటి అనేది కొందరికి మాత్రమే ఇప్పటి వరకు తెలుసు. కాకపోతే అందరికీ ప్రజలకు తెలిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగానే మేడిగడ్డ 2 పిల్లలు కుంగితే అది కాళేశ్వరం ప్రాజెక్టు విప్లవ ప్రాజెక్టు గా ప్రచారం చేసిందని కూడా ప్రజలకు అర్థమవుతుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అసలు ఏంటి, ఎన్ని బ్యారేజీలు ఉంటాయి, అదేవిధంగా ఎన్ని పంపోజులు ఉంటాయి, ఎన్ని గ్రావిటీ కాలువలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్ల మేర సొరంగ మార్గం ఉంది, ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారాగా మనం ఇంతవరకు కొత్త ఆయకట్టకు ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చాము, ఎంత నీటిని, గోదావరి నీటిని ఎన్ని టీఎంసీ వరకు కూడా మనం వాడుకున్నాము, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకి ఎన్ని టీఎంసీల గోదావరి నీటిని మనం వాడుకోవచ్చు, గతంలో ఏ విధంగా ఉండేది, గోదావరి వాటర్ను సముద్రంలో కలిస్తే ఏ విధంగా ఉపయోగకరంగా గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల గోదావరి నీళ్ళని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము ఏంటి అనే దాని మీద కూడా మొత్తం ఓవరాల్ గా అసలు ఈ యొక్క ప్రాజెక్టు స్టార్టింగ్ శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి అవసరమైతే అప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న దగ్గర నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఆ నీళ్లను రైతులకు ఇచ్చినప్పుడు రైతులు పడ్డ సంతోషం, అదేవిధంగా దక్షిణ తెలంగాణలో నీళ్ళని ఇచ్చినప్పుడు దక్షిణ తెలంగాణ రైతులు సంతోషపడ్డ విధానం, ఇదంతా కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పిన్ టు పిన్ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వివరిస్తారు. అయితే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారు. కేటీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్లారు. ఎందుకంటే ఈ రోజు ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లారు. సో అక్కడ ఎన్నికల సంఘం మీటింగ్ లో 3 గంటలకు అక్కడ పాల్గొంటారు. మాజీ మంత్రి ఏముల్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి వీళ్ళందరూ కూడా జార్ఖండ్ వెళ్లారు. ఎందుకంటే
శిబుసిరేని అంత్యక్రియలో పాల్గొనికి ఇక మిగిలిన అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొంటారు. దీని తర్వాత ఇక జిల్లా కేంద్రాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ జిల్లా కేంద్రాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ని పెద్ద ఎత్తున వీక్షించేందుకు రైతులందరినీ కూడా కూడగట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటనేది కూడా వాళ్ళకి అర్థమయ్యేలా కూడా అక్కడ సౌండ్ సిస్టమ్ అలాంటిది ఏర్పాటు చేసి అన్ని కూడా వివరించే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి సో మధ్యాహ్నం 12 గంటలకి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రారంభిస్తారు. ఆయన మొత్తం కూడా పిన్ టు పిన్ కూడా అన్ని వివరాలు కూడా తెలియపరుస్తారు. అయితే సైదులు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్కే పరిమితం కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు, జిల్లాల వారీగా దీనిపైన సపరేట్గా ఒక ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉందా, కేసీఆర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది సైదులు? ఖచ్చితంగా చక్రి, ఎందుకంటే నిన్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు భేటీ అయినప్పుడు కూడా ఇదే చర్చించారు. ముఖ్యంగా ఖచ్చితంగా ఇప్పటి నుంచి అంటే గ్రామాన కూడా ప్రతి ఒక్కరికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా తెలియపరచాలి. కాబట్టి అవసరమైతే కొన్ని కమిటీలు కూడా అంటే నియోజకవర్గాల వారికి కూడా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని ప్రజలందరూ కూడా వివరించాలి. లేదంటే ఆ మాజీ ఎమ్మెల్యేలు ఉంటే మాజీ ఎమ్మెల్యేలకు ఈ యొక్క బాధ్యత ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాంతో పాటుగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీకి నాయకత్వం హరీష్ రావు వహించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరమైతే ఒక పర్యటన కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటనేది కూడా ప్రజలకు తెలియపరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిట్టుకొట్టొచ్చు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే కేసీఆర్ సలహా సూచన మేరకు ఒక కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ ఆ కమిటీ మొత్తం కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం అన్ని వివరాలన్నీ కూడా ప్రజలకు తెలిసేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కొందరికి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది గ్రామ స్థాయిలో ఇంకా వెళ్ళాలంటే, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇవాళ ఎంత మేలు జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఏంటి అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత. కాబట్టి సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇవాళ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించి కానీ అదేవిధంగా నియోజకవర్గాల వారిగా కూడా ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఈ బాధ్యతలు ఒప్పచెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పదే చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.